అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 2వ తిరువాయుమొഴി మిన్నిడై మడవార్. భగవంతుడితోటి ఊడల్ ప్రణయ కలహం ఆడవార్లకి ఈ తిరువాయుమొഴിలో. అందులో మనం 6వ పాసురంలో ఉన్నాం. నిన్నటి పాసురంలో ఏం చెప్పుకున్నారు? నీ యొక్క ఉన్నడే సుండాయంగలుగా, అది స్వార్థపరత్వం కదా. నీ యొక్క చేష్టితాలని తెలుసుకో. అదే కదరేలు నంబి ఉన్ కైదవం మన్నుం విన్నుం నన్గరియం. అదిగో నీ యొక్క కైదవం, నువ్వు చేసేటువంటి మోసాలు కపటాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళు తెలుసుకోలేరు, ఆ లోకంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియదయ్యా అని ఎవరినైనా సాక్ష్యం పిలుద్దామంటే ఎవరు? నీ యొక్క కపటాలు, నేను కపటిని అని నువ్వెవరినైనా సాక్ష్యం చూపిస్తావా అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి జ్ఞానము లేదు, జ్ఞానము లేదనే పరితాపం కూడా లేదు కాబట్టి వీళ్ళు చెప్పలేరు నీకు సాక్ష్యం. సరే, నిత్య సూర్యులు అంటే ఏమనుకున్నాడు పెరుమాళ్ళు? అందరు మా లోకంలో వాళ్లే కదా, నా మాట వినేవాళ్లే కదా, నా కనుసన్నల్లో ఉండేవాళ్లే కదా, నేను ఏదైతే ఒక్కసారి కనుసేగ చేసి ఇలా చేయవయ్యా అని చెప్పి అలా చేసేటువంటి వాళ్లే కదా, కాబట్టి వీళ్ళతోటి మనకే సమస్య లేదు. నేను ఇప్పుడు వంచకుడిని కాదు, కపటిని కాదు అని నిరూపించడానికి నిత్యసూరులను అడిగితే నేనే గెలుస్తాను అని ఆయన ఆనందంగా ఉన్న సమయంలో ఆళ్వార్ నాయకి ఏం చెప్పింది? నీకు సాక్ష్యంగా ఉండేటువంటి వాళ్ళు అదిగో నీ చేతిలో ఉన్నటువంటి చక్రాయుధము. ఎలాంటి సాక్ష్యం అది? నువ్వు ఏదైతే అసత్యం చెబుతావో ఆ అసత్యాన్ని సత్యం చెయ్యటానికి సరైన కృషి చేసేటువంటి సాక్ష్యం. కాబట్టి అలాంటి సాక్ష్యం కాదయ్యా అనగానే పరమాత్మ సరే సిగ్గుపడిపోయాట. పరమాత్మ అయ్యో మా గోష్ఠిలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని సిగ్గుపడిపోయి ఆ తర్వాత ఈవిడ దగ్గరికి ఇంకా ఆయనకి చెప్పడానికి ఇంకేమి మాట అవకాశం లేనట్లుగా తల వంచుకొని నిలబడితే అప్పుడు ఆళ్వార్ నాయకి నీకు ఒక ఉపదేశం చేస్తానయ్యా. ఏమిటి ఆ ఉపదేశం అంటే, నీ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అక్కడ వాళ్ళతోటే నువ్వు వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఇలా నిరపేక్షగా ఏ ప్రయోజనం లేకుండా ఇక్కడ నిలబడినప్పటికీ కూడా వాళ్ళ మనసు చాలా బాధపడుతుంది. మమ్మల్ని విడిచి ఈయన అక్కడ ఉన్నాడే అని వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది కనుక వాళ్ళ మనసు బాధపడనట్లుగా నువ్వు వాళ్ళ దగ్గరికే వెళ్ళిపో అంటుంది ఆళ్వార్ నాయకి. అదిగో అప్పుడు ఆళ్వార్ నాయకి తోటి మాట్లాడటం మానేసి నీకంటే నీ యొక్క పెంపుడు చిలక, ఆ పువ్వే చిన్న పక్షి అవే చాలా భోగ్యంగా మాట్లాడుతూ ఉన్నాయని వాటితోటి ఏదో కబుర్లు చెప్పడం మొదలు పెడితే అది ఎలా ఉన్నదంటే ఇది అవి అనక్షర రసం, అనక్షర సరస అంటే ఏంటి? అవి ఏదో పలుకుతూ ఉన్నాయి, వాటిలో ఒక అక్షరం కానీ ఒక శబ్దం కానీ ఒక అర్థం కానీ లేనట్లుగా అవి పలుకుతూ ఉన్నాయ్యా. వాటిలో ఏ ఆనందం నువ్వు చూస్తున్నావో నాకు అవి వినటానికి భోగ్యంగానే ఉంటాయి, కానీ ఒక శబ్దము అర్థము లేనటువంటివి ఎలానో అలానే నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు నా చిలకతోటి పూవై పక్షితోటి మాట్లాడటం ఆపేసి అదిగో వ్యర్థ ప్రయత్నాలు ఇక్కడ చెయ్యకుండా, ఇది వీటి విషయంలో ఎలా అయితే నువ్వు ఏది చిలుక విషయంలో పూవై చిన్న చిలుక, మామూలు చిలుక, వీటి యొక్క పలుకుల విషయంలో అవేదో చెప్తున్నాయి, అవి ఎంతో భోగ్యంగా ఉన్నాయని ఎలా భ్రమపడుతున్నావో అలానే ఆ మిన్నిడై మడవారు వాళ్లే నేను, నన్నే వాళ్ళు అనే భావంతో నువ్వు ఇక్కడ భ్రమపడి ఉన్నావు కనుక భ్రమ విడిచిపెట్టు, వెళ్ళు. అదిగో నీ ఇష్టలైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా మిన్నిడై మడవారుగా, అక్కడికే వెళ్ళవయ్యా అని చెప్పింది నిన్న ఆళ్వార్ నాయకి. అలా చెప్తే మాత్రం ఈయన వింటాడా ఏమిటి? వెంటనే వీళ్ళ గోష్ఠిలోకి గబగబా ప్రవేశించాట. ఈవిడ యొక్క లీలోపకరణమైనటువంటి ఒక ఆట బొమ్మని తీసుకొని గట్టిగా పట్టుకొని నిలబడ్డాట పెరుమాళు ఈ పాసురంలో. అప్పుడు ఆయన పట్టుకొని నిలబడినప్పుడు ఆళ్వార్ నాయకి పెరుమాళకి జరిగే సంవాదం ఏమిటో ఈ పాసురంలో విన్నాం. కుழగి ఎంగల్ కుజమణం కొండు కోయిన్మై செய்து கண்மமுன் இல்லை
பழகியாம் இருப்போம் பரமே இத்திருவருள்கள் அழகியார் இவ்வுலகு மூன்றுக்கும் தேவிமை தகுவார் பலருளர் கழகமேரே நம்பி ఉనక్కుమిడైదే కన్మమే. కుజగి ఎంగల్ కుజమణం కొండు. కుజగి అంటే ఏంటి? శృంగార విలాసమును చేసుకొని పోయి ఎంగల్ కుజమణం కొండు, మా యొక్క బొమ్మను కొండు తీసుకొని వచ్చి కోయిన్మై செய்து అక్రమ వ్యాపారాలను చేసి కొండ్రు కన్మం ఎల్లయ్యాం ఒక ప్రయోజనమును లేదు. పజగి రూపం, మేము నీతో పజగి సహవాసం చేసి ఉన్నామయ్యా. ఎలా? ఇట్టి విలక్షణములైనటువంటి ఇరుపోం ఇత్తిరు అరుள்கள், నీ కృపా వ్యాపారములకు మేము పరమే విషయభూతులమా. అజగియార్ ఈ ఉలగు మూండ్రుక్కుం దేవిమై తగువారు, అందంగా ఉండేటువంటి వాళ్ళు, ఈ లోకాల మూడింటికి పట్టమహిషి స్థానానికి యోగ్యురాలైనటువంటి వాళ్ళు అనే దేవిమై తగువారు పలరు ఒళరు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. నంబి కజగం ఏరేల్, నంబి ఓ పూర్ణుడా కజగం ఏరేల్, మా సమూహంలోకి ప్రవేశించద్దు. ఉనక్కుం కన్వం ఎలైదు, నీకు ఈ వ్యాపారం ఎలా ఉంది? పిల్ల చేష్టలాగా ఉంటుందయ్యా. ఏదో చిన్నపిల్లలాగా, చిన్నపిల్లలకే చిన్నపిల్ల చేష్ట అనిపించేటట్లుగా ఉన్నది నువ్వు మా గోష్ఠిలో ప్రవేశించటము అనేటువంటిది అంటున్నారు ఆళ్వార్ నాయకి. పోయి అంటుంది ఆళ్వార్ నాయకి, పోయి ఓ స్వామి, మందహాసము ఇలాంటి క్రియలన్నీ చేసి మమ్మల్ని మోహపెట్టి మా బొమ్మను తీసుకోవటంతో నీకే ప్రయోజనం లేదు. నీ సంగతి ఇదివరకే మాకు తెలుసు. ఈ పరిహాసాలు నీ పట్టమహితో చేయదగినటువంటివి కానీ మాతో చేయకూడదయ్యా. మా గుంపులో ప్రవేశించడం మీకు యుక్తం కాదు, ఇంకా వెళ్ళిపో, మా గోష్ఠిలోకి నువ్వు ప్రవేశించొద్దు అంటోంది ఆళ్వార్ నాయకి. ஆறாயிரப்படி கூஷகி முற்படையவளை அணுக கூசியிருந்தையம் பெருமான் இப்படியவள் தன்னை குறித்து சில வார்த்தைகளை சொன்னவாறே அதுவே பத்தாசாக நிர்பயனாய் சின்ன அணுகி இவள் பாடே இருந்தா குழமணனை எடுத்து அருளா ముற்பడ ఇవళై అణుగ కూసి ఇరుందే ఎంబెరుమాన్. మొదట ఈవిడ్ని సమీపించాలంటే కాస్త భయపడిపోయాట పాపం ఆయన. అలా కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో ఏమైంది? ఇప్పటి ఇవాళ తన్నయ్య గురించి చిల వార్తైగలై చొన్నవారే. ఇప్పుడు కాసేపు మాట్లాడింది కదా ఆళ్వార్ నాయకి, ఆ మాట్లాడటంతో ఆయన కొంచెం ధైర్యం వచ్చింది. పాపం మొదట భయంతో ఈవిడ్ని సమీపించలేదు. ఇప్పుడు ఏదో 4 కబుర్లు మాట్లాడగానే అది ఇదని ఉపదేశం ఏదో మాట్లాడింది కదా, అంతే. అదువే పత్తాశాగ నిర్భయనాయ సెండ్రు అణుగి, అదే కారణంగా ఆధారంగా చేసుకున్నాడు. భయం విడిచిపెట్టాడు. నిర్భయంతో వెళ్ళి సమీపించి ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఆ కుజమణనయ్యడు తెరుడా మరప్పావై అంటారంట, ఆ బొమ్మని తీసుకోగా కుజగి ఎంగల్ కుజమణం కొండు అడిక్కజుగు செய்தால் உனக்கு என்ன ప్రయోజనం ఉండు ఎన్నుయ్యవలసల్లా. కుజగి ఓ కపటి అని అయి ఉంటుంది. కుజగి అంటే ఇప్పటి ఎంగల్ కుజమణం కొండు అడిక్కజుగు செய்தால், ఇలా మా బొమ్మ తీసుకొని ఇలాంటి పేచీలు చేస్తే ఉనక్కు ఎన్న ప్రయోజనం ఉండు ఎన్ను ఇవ్వాల్సల్లా, నీకేం ప్రయోజనం అయ్యా? మా బొమ్మను నువ్వు తీసుకుని మా అంగీకారంతో తీసుకుంటే పోనీ ఏదైనా ప్రయోజనం అనుకోవచ్చు, ఈ బొమ్మతో నీకేం ప్రయోజనం ఉన్నది కనుక కాబట్టి అని ఈవిడ అడగా, ఎన్నుడయ ఆత్మధారణార్థమాగ ఎడుత్తేన్ ఎన్ను అవన్ అరుళి చెయ్యా. ఎందుకు ప్రయోజనం అంటావేమి ఆల్వీరే? నా యొక్క ఆత్మధారణ కోసం నేను దీన్ని స్వీకరిస్తున్నాను, తీసుకున్నాను అని ఆయన చెప్పగా, నా అంగల్ పొయ్యిగడుక్కు పడయోం అల్లోం. సర్లే, నువ్వు చెప్పేటువంటి అసత్యాలు మేమేం కొత్తగా వింటున్నామా ఏమిటి? పసగిరోం, ప్రాచీనంగా ఎంత కాలం నుంచో నువ్వు చెప్పేటువంటి కపటపు మాటలు, నీ కృత్రిమ చేష్టితాలు చూసినటువంటి వాళ్ళం, కపటపు మాటలు విన్నటువంటి వాళ్ళం. నువ్వేమి నూతనంగా చెప్పటం లేదు, మన ఇద్దరి పరిచయం నూతనం కాదు. కాబట్టి
పజయోం అల్లోమో మేమేమన్నా నూతనంగా పుదిసై అంటే నూతనంగా మీ గోష్ఠిలో ప్రవేశించామా ఏంటి? ప్రాచీనంగా తెలుసులే నీ కపటం అంతా. ఉన్నడయా இந்த நிரவதிகமான அபினிவேசத்துக்குணாங்கள் విషయమాగ పోదుவோం ఎన్నుయవల్ సల్లా. నీ యొక్క ఇలాంటి నిరవధికమైనటువంటి అభినివేశానికి మేం విషయము అయ్యేటట్లుగా ఉన్నామా అని ఈవిడనగా, నీ అల్లదు మత్తు ఎనక్కు సృహణీయ విషయముండో. అదేంటి ఆల్వీరే అలా అంటారు? మీరు తప్ప నా కోరుకునేటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? అంటే నీ యొక్క అభినివేశానికి మేము విషయం అవుతామా? నీ యొక్క ప్రేమకు మేము తగిన వాళ్ళమా? అర్హత మాకున్నదా అన్నట్లుగా ఈవిడడిగితే, అసలు నీ అల్లదు మత్తు ఎనక్కు స్పృహణీయ విషయం ఉండో. నువ్వు తప్ప నేను కోరుకునే విషయం ఇంకేదన్నా ఉంటుందా ఆల్వీరే? చెప్పండి మీరు అని ఆయన చెప్పగా, త్రైలోక్యத்தில் உள்ளாரிலும் அழகையார் உனக்கே தேவிமைக்கு உருப்பார் எத்தனை பேருளர். త్రైలోక్యத்தில் உள்ளாరిலும் మూడు లోకాల్లో ఉన్న వాళ్ళ కంటే కూడా అழగియార్ అందమైనటువంటి వాళ్ళు, ఉనక్కే దేవిమైకు ఇరుప్పా నీకు పట్టమహిషులుగా ఉండటానికి తగినటువంటి వాడు ఎత్తనై పేరులర్. ఎంతమంది ఉన్నారు స్వామి నీకు? ఏదో నువ్వు తప్ప నేను కోరుకునే వాళ్ళు ఉన్నారా అంటావేమిటి? ఎంతమంది నీకు పట్టమహిషి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు? అది అలా ఉంచు. నీ ముందర ఎంగల్ పరిషత్తిలే ஒந்தேராதேகொள் இதுக்கும் இளையதாக కన్మం ఇదుక్కుం ఇళయ్యదాన కన్మం ఎంగిరాళ్ళు. నువ్వు ఈ మాటలన్నీ అలా కట్టిపెట్టు. నువ్వు ముందు అసలు మా గోష్ఠిలో ప్రవేశించకు, దూరంగా జరుగు. ఇది ఉనక్కు మిళయ్యదాన కన్మం, ఉనక్కుం ఇళయ్యదాన కన్మం. అసలు నీది ఎలాంటిదంటే బాల్యసం, అమాయకంతో చేసేటువంటి కార్యం. చాలా బాల్యం, చిన్న పిల్లలు చేసే కార్యం. చిన్న పిల్లలు కూడా ఏమీ తెలియని పిల్లలు ఇదేం పనండి నువ్వు చేసే కార్యం అని అనేటట్లుగా ఉన్న కార్యం. కాబట్టి ముందు నువ్వు మా గోష్ఠిలో ప్రవేశించకు. ఇలాంటి పని ఇలాంటి చిన్న పిల్లల చేష్టం చేయటం ఏమిటయ్యా నువ్వు అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో పన్నీరాయర్పడి. అనంతరం మేనాణిత్తు కుజమణనై ఎడుత్తు అవనై కురిత్తు உன்னுடைய ஈஸ்வரத்துவம் எங்களோடே காட்டாதே அதுக்கு தகுவாரோడే కాట్టు ఎన్గిరాళ్. అనంతరం మేనాణిత్తు వాదులాడి కుజమణనై ఎడుత్త అవనై కురెత్తు. వాదులాడి గబగబా గోష్ఠిలో ప్రవేశించి ఏదో రెండు మాటలు మాట్లాడగానే ప్రవేశించాడు. ఆవిడ యొక్క క్రీడా పరికరాన్ని తీసుకొని నిలబడిన ఆయన గురించి, ఉన్నుడయ ఈశ్వరత్వం ఎంగళోడే కాట్టాది, నువ్వు నీ యొక్క ఈశ్వరత్వాన్ని మా దగ్గర చూపించుకు. అదుక్కు తగువారోడే కాట్టు, అదిగో నీ ఈశ్వరత్వం చూడడానికి తగిన వాళ్ళు ఎవరో ఉన్నారు, అక్కడ చూపించుకో నీ ఈశ్వరత్వాన్ని అంటోంది ఆళ్వార్ నాయకి. కుజగి ఎంగళ్ కుజమణన్ కొండు కుజగి విళయాట్టిలే ఎంగళ్ కుజమణనై ఎడెత్తుకొండు. ఇదిగో ఇద్దరి వాదనలు. ఎంగళ్ కుజమణనై ఎడుత్తుకొండు, నా యొక్క క్రీడా పరికరాన్ని స్వీకరించి కైపట్ట ప్రియత్తాల మేన్మై భావిత్తాలు. కైపట్ట ప్రియత్తాల ఆళ్వార్ నాయకి సంబంధించినటువంటి ఒక క్రీడా పరికరం, ఒక బొమ్మ తనకి లభించిందని, కైపట్ట చేతికి లభించిందని ఆనందంతో మేన్మై భావిత్తాలు, అదిగో తన యొక్క గొప్పతనాన్ని భావిస్తూ, నేను కదా అందరినీ నియమించేటువంటి వాడిని, అందరినీ రక్షించేటువంటి వాడిని, ఒక సంకల్పంతో సృష్టి చేసేటువంటి వాడిని, ఆకాశం నేనే, భూమి నేనే, నీరు నేనే, వాయువు నేనే అని ఇలా తన యొక్క గొప్పతనాన్ని భావించడం చేత ఒక కార్యం ఎల్లై, అదిగో నువ్విలా నా క్రీడా పరికరాన్ని బలవంతంగా తీసుకొని అలా పట్టుకొని నిలబడి, ఇదిగో నా యొక్క గొప్పతనం, నేను ఇంత గొప్పవాడిని కదా అని భావిస్తున్నావేమో, దానివల్ల ఒక కార్యం ఎల్లై, ఏ ప్రయోజనము లేదు నువ్వు దాన్ని తీసుకోవటం వల్ల అని. ఉంగళుడయ సరసంగళం మేన్మయ్యం నాంగల్ పండే పదగి ఇరుప్పదం. మీ యొక్క సరసంగం, మీ యొక్క సరసాలు
మేన్మయ్యం పరత్వము నాంగల్ పండే పడగి. మాకు పూర్వమే బాగా పాత పరిచయమేనయ్యా. నీ యొక్క చేష్టితాలు, నువ్వు మాట్లాడే మాటలు, నీ యొక్క క్రియలు ఎలా ఉంటాయో మాకు పూర్వం నుండి పరిచయమేలే. పండే అంటే పూర్వం, పండే పడగి అసలే పాతవి అని. ఇరుప్పుదోం పండే పడగి ఇరుప్పుదోం ఇంద అతిశయితమాన అరుள்గలానవై నాంగల్ పురుక్క వల్లవయ్యల్లా. ఇలా నీ యొక్క అతిశయితమాన అధికమైనటువంటి అనుగ్రహాలు నాంగల్ పొరుక్క వల్లవయ్యల్లా నేను సహించలేనయ్యా. అదుక్కు అనురూపమాన అడగైవుడయ్యరాయ్. దానికి తగినటువంటి సౌందర్యానికి, నీ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి తగిన రూపము కలిగినటువంటి వాళ్ళు ఉమ్ముడయ సర్వేశ్వరత్తుక్కు విషయమాన ఇంద లోకత్రయత్తుక్కుం. నీ యొక్క సర్వేశ్వరత్వానికి విషయం అంటే ఈ మూడు లోకాలని ప్రపాలించేటువంటి వాడివి నువ్వే కదా, ఈశ్వరుడివి, నియమించేటువంటి వాడివి నువ్వు. అలాంటి సర్వేశ్వరత్వానికి విషయమైన ఈ మూడు అంటే నీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఈ మూడు లోకాలకి ఉమ్మోడొక్కముడు చూడుగై కుతగుదిగా ఇరుప్పారు. నువ్వు ఈశ్వరుడివి, నీలాగే నీ పక్కన కూర్చొని పట్ట మనుషుల్లాగా ఉండటానికి తగినటువంటి వాళ్ళు ఎంతమంది? పలరుళర్. ఎంతమంది వాళ్ళంటే పలరుళ. దేవ్య సహస్రం ఎన్నుంబడి అనేకం పేరుళర్. అనేక 16,000 అంటారు కదా, 16,000 మంది స్త్రీలు అని చెప్పినట్లుగా అనేక మంది ఉన్నారు వాళ్ళు. పరిపూర్ణమానమేన్మయుడయ్యవునక్కు అవరగల్ తెరళల్లవో తగుదు. నంబి కదా ఈయన, కజగమేరే నంబి అన్నారు. ప్రతి పాసురంలోనూ నంబి అనే పదం వస్తుంది, ఏదో ఒక రీతిగా అర్థం. పరిపూర్ణమానమేన్మయుడయ్యవునక్కు, పరిపూర్ణమైన పరత్వం కలిగినటువంటి నీకు అవరగల్ తెరలల్లవో తగువదు. వాళ్ళ గోష్ఠి అయితే నీకు తగినటువంటిది, నువ్వు నంబివి, వాళ్ళు నీకు తగినటువంటి వాళ్ళు కాబట్టి నీ యొక్క గొప్పతనానికి పూర్ణత్వానికి తగినటువంటి వాళ్ళు కనుక అక్కడికే వెళ్ళు. ఎంగల్ తెరళిల్ బొందు ఏ రాదేకులు నా గోష్ఠిలో ప్రవేశించకయ్యా ఇలా బలవంతంగా. అదేదో ఆ గోష్ఠి ఉన్నది, అక్కడికి వెళ్ళు నువ్వు అంటూ పెరర్కుతిమై செய்கை ప్రకృతియానవునక్కుం ఇంద్రచ్చయల్ బాల్య సూచకం. అదిగో అక్కడికి ఎందుకు, ఎలాంటి వాడివి నువ్వంటే పెరర్కుతిమై செய்கைయే ప్రకృతియానవునక్కుం. ఇతరులకు కీడు చేయడం, అదే తీమై అంటే ఇతరుల విషయం చెడ్డ పనులు చేయటంలోనే స్వభావంగా కలిగినటువంటి నీ కూడా ఇంద్రచ్చయల్ బాల్య సూచకం. నువ్వు చేసే ఈ చేష్టితం ఎలా ఉన్నదంటే బాల్యాన్ని చెప్పాం కదా, సిరుప్పిళ్ళైகளுకే సిరుప్పిళ్ళై అన్నట్టు, చిన్న పిల్లలకే చిన్న పిల్లవాడు అన్నట్లు. అది ఎలా చెప్పాలి అంటే అది అమాయకమని చెప్పాలి అన్నట్లుగా నువ్వు చాలా బాల్యం, చిన్న పిల్లలు చేసేటువంటి చేష్టితాన్ని చేస్తున్నావు, నీ యొక్క బాల్యాన్ని సూచిస్తుంది అని. కజగం అంటే తెరల్ సమూహం అని. కుజమనం ఎన్ను ఆశ్రితరుడయ లీలా పరికరం అవనుకు అభిమతం ఎన్ను సూచిప్పిరదు. కుజమణం ఎన్ను, ఇది ఎన్నుడయ కుజమణం అని ఆళ్వార్ నాయకి అన్నది అంటే ఆశ్రితుడైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క క్రీడా పరికరం ఆయనకి కోరుకోతగినటువంటిది అని భావనట అక్కడ. సరే, ఇప్పుడు 6 పాటు తంగల్ 83వ పేజీ అండి. தங்கள் அகவாயில் ஓடுகிறது தெரியாமல் மறைத்து கொண்டு அனபிபவனீயைகளாயிருக்கிற இப்பிராட்டியும் தோழ்மாரையும் கண்டு தங்கள் అగవాయిల్ ఓడుகிறது తెలియామల్ మరైతుకొండు. ఆళ్వార్ నాయకికి వాస్తవానికి పరమాత్మ మీద ప్రేమ ఉన్నది కదా, కానీ ఆ ప్రేమని బయటికి కనపడనివ్వకుండా దాచుకొని అనభిభవనీయైகளா இருக்கிற, ఆ దగ్గరికి వెళ్ళి పలకరించటానికి స్పృశించటానికి కూడా భయపడేటట్లుగా ఉన్నటువంటి ఈ ఆళ్వార్ నాయకిని తోజిమారయ్యం కండు, ఆళ్వార్ నాయకితో ఉన్నటువంటి చెలికత్తెల్ని చూసి அவன் தன் முகமுத்ரைகளாலும் பாவகர்ப்பமான உக்திகளாலும் அத்தை அனுவதத்தா போலே இருக்கிற விலாச சேஷிதங்களாலுமாக இவர்கள் అభిసంధియై కులైతు. ఏం చేశాడు ఆయన? ఆయన తన ముఖముద్రేగళాలు అంటే తన కనుబొమ్మలను ముడచటము, లేకపోతే కళ్ళని విచిత్రంగా తిప్పటము, అధరాల సౌందర్యము, వీటన్నిటి ముఖముద్రలతోటి భావగర్భమాన ఉక్తిగళాలు
భావముతో కూడుకున్నటువంటి మాటలతోటి అత్తై అనువదిస్తా పోలే ఇరుక్కిరా, అదిగా ఆయన యొక్క చేష్టితాలని అనుకరిస్తూ ఉన్నట్లుగా ఆయన యొక్క ముఖముద్రలకి తగినటువంటి విలాసమైన చేష్టితాలు. అలా దగ్గరకు వెళ్ళి ఆవిడని స్పృశించటం, కళ్ళులా ఎగరేసి ఆవిడ వైపు చూడటము, ఇలాంటివేవో కొన్ని చేష్టితాలతోటి ఇవరగల్ అభిసంధియై కులైత్తు, వీళ్ళని ఈడుపడుద్ది. అభిసంధియై కులైత్ అంటే వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళని మోహపరచి ఈయన ఎవరగల్ நான் சொன்னவை எல்லாம் வேண்டா என்ன మాట్లాడవరగల్ ఎన్నుంబడి వాయి మాల పన్ని. ఇంకా ఇప్పటి వరకు కూడా పెరుమాళ్ళు ఏది చెప్తే అది వేండా, వద్దు 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 అని దూరం తోసేస్తోంది కదా ఆళ్వార్ నాయకి. అలా ఇప్పుడేమనుకుంటున్నాడు, వాళ్ళ యొక్క వాళ్ళని ఈడుపడేలాగా చేసి ఏం చేశాడు ఇప్పుడు, நான் சொன்னவை எல்லாம் வேண்டா என்ன మాట్లాడవరగల్ ఎన్నుంబడి, నేను ఇంకే చెప్పినా కూడా వీళ్ళు వేండా అనకుండా ఉండేటట్టుగా వాయి మాల పన్ని వాళ్ళ యొక్క నోరు మూసుకునేలాగా చేసి అవ్వల విలేసెందు ఇవలుడయ లీలోపకరణమాన కుజమణవై ఎడుతుకొండాన్. అది వాళ్ళని మొదటగా వాళ్ళని మోహపరిచాడు తన యొక్క చేష్టితాలతోటి, తన యొక్క భావగర్భమైనటువంటి పలుకులతోటి. వాళ్ళని ఏం చేశాడు, తన ముఖముద్రలతోటి, భావగర్భమైనటువంటి పలుకులతోటి, విలాస చేష్టితాలతోటి వీళ్ళని మోహపరిచి, ఇంకా వీళ్ళు నా మాట కాదనకుండా ఉండేలాగా వీళ్ళని సమీపించాలి అని వాళ్ళని సమీపించి అవ్వడ విలేసెన్ను ఇవడుడయ్య, అలా వాళ్ళ గోష్ఠిలో చేరిపోయి ఈవిడ యొక్క లీలోపకరణమైనటువంటి ఆ కుజమణవై ఎడుతుకొండా, ఆ మర బొమ్మని మరప్పావై అంటారు, మరి అదొక బొమ్మ, దాన్ని తీసుకున్నాడు పరమాత్మ ఈ పాసనలో. కుజగి ఎంగల్ కుజమణం కొండు ఎన్గిరార్గల్, కుజగి ఎంగల్ కుజమణం కొండు, అదిగో కుజగి అనేక చేష్టితాలన్నింటినీ చేసి చూపించి ఎంగల్ కుజమణం కొండు, నా యొక్క కుజమణం బొమ్మని తీసుకున్నాడు అని. కుజగుగయ్యావదు யுவாக்களாயிருக்குமவர்கள் எதிர் தலை தங்களுக்கு அபவ்யமானால் அவர்களை சேரவிட்டு கொள்ளுகைக்காக பண்ணும் చేష్టితంగళుకు పేరు. కుజగు అంటే ఏమిటంటే అసలు యువకులైనటువంటి వాళ్ళు యువకులు ఒక యువతి విషయంలో ఇష్టపడ్డారనుకోండి, ఏం చేస్తారు, ఎదిరి తలై తంగలకు అభవ్యమానాలు, వాళ్ళు వీళ్ళ విషయంలో అంత ప్రీతిని కనబరచకుండా భవ్యులుగా ఉండకపోతే అవరగలై చేరవిట్టుకొళ్ళుగైకాగ పండుం చేష్టితంగలు, వాళ్ళని తమ దగ్గరికి చేర్చుకోవడానికి వీళ్ళు చేసే చేష్టితాలు ఏవైతే ఉన్నావో వాటిని కుజగు అంటారట. అదే శృంగార చేష్టితాలని చెప్పారు కదా, శృంగార చేష్టితాలు చేసి వీళ్ళని సమీపించి వీళ్ళ గోష్ఠిలో చేరి ఆళ్వార్ నాయకు యొక్క బొమ్మని తీసుకొని చేత్తో పట్టుకుని ఉన్నాడు కదా. ఏం చేశాడు ఈయన, తన యొక్క విలాస చేష్టితాలు ముఖ ముద్రలతోటి వీళ్ళని సమీపించాడు. మేన్మయ్యాలే ఆగవుమాం కీజ్మయ్యాలే ఆగవుమాం ఏదేనుమాగ ఇవ్వడవు కిట్టి నిన్ను అవరగల నినైవై కులైత్తు కుజమణనై ఎడుత్తు కొళ్ళుంబడియాగ కైప్పుగుందానిరే. మేన్మయ్యాలే ఆగవం, తన యొక్క పరత్వాన్ని చూపించి అయ్యుండొచ్చు, లేదా కీజ్మయ్యాలే ఆగవం, తన యొక్క సౌలభ్యాన్ని చూపించైనా అయ్యుండొచ్చు. ఏదేను మాగా అంటే ఎలా అయితే ఏమి, ఎలా అయినా సరే వాళ్ళ గోష్ఠిలో తాను చేరిపోయేటట్టుగా గొప్పతనాన్ని చూపించైనా ప్రవేశించవచ్చు, సౌలభ్యాన్ని చూపించైనా ప్రవేశించచ్చు అన్నట్టుగా ఏదేను మా ఇవ్వడవు కిట్టి నిన్ను అవరగల్ నేనైవైకులైత్తు, అదిగో వాళ్ళని సమీపించి వాళ్ళ అభిప్రాయాన్ని తొలగింపచేసి ఏం చేశాడు, కోజమణనై ఎడుత్తు కొళ్ళుంబడి ఆగ కైప్పుగుందానిరే, వాళ్ళ యొక్క క్రీడా పరికరాన్ని చేత్తో పట్టుకునేటట్టుగా కైప్పుగుందానిరే వాళ్ళ గోష్ఠిలో ప్రవేశించాడు ఈయన. అంటే గొప్పతనంతోటైనా సౌలభ్యంతోటైనా ఏదో ఒక రీతిగా బలవంతంగా వాళ్ళ నినైవుని వాళ్ళు మా గోష్ఠిలో నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు, నువ్వు వేరు మా గోష్ఠి వేరు, నువ్వు మా గోష్ఠిలో చేరొద్దని వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ భావనని తగ్గించేసి తొలగింపచేసి అదిగా వెళ్ళి ఆ కుజమణనై వాళ్ళ యొక్క క్రీడా పరికరాన్ని పట్టుకునేటట్లుగా వెళ్ళి ప్రవేశించాడు వాళ్ళ యొక్క గోష్ఠి. ఇప్పటి వరకు ఆళ్వార్ నాయకికి దూరంగా ఉండి మొదట అసలు ముఖమే చూపించలేదు,
ఆ తర్వాత కొంచెం ముఖం చూపించింది, ఆ తర్వాత మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ మాట్లాడటం కొంచెం వాదులాట, ఆ వాదులాటలో కొంచెం దగ్గర అయ్యాడు. ఇప్పుడు ఆ దగ్గరైన వాడు వీళ్ళ గోష్ఠిలోకి నేరుగా ప్రవేశించి వీళ్ళ మాట విననట్లుగా బలవంతంగా ప్రవేశించి వీళ్ళ క్రీడా పరికరాన్ని చేత్తో పట్టుకున్నాడు ఆయన. ఎంగల్ కుజమణం కొండు, అది నా యొక్క కుజమణం మరప్పావై, అది ఆళ్వారు అంటున్నారు. అది దాన్ని ఆరదు ఎన్నిరుక్కిరాయ్. స్వామి, అసలు ఈ క్రీడా పరికరాన్ని నువ్వు ఎవరిదనుకుంటున్నావు అని అడుగుతోంది ఆళ్వార్. అది నిனைக்கிறவர்கள் అల్లదు కాన్, అది నువ్వు భావిస్తున్నావే ఆ మిన్నిడై మడవార్, వాళ్ళది కాదయ్యా, అది వాళ్ళది కాదు. ఆ క్రీడా పరికరం ఎంగళదు, అది ఎంగళదు, అది నాది. ఉనకు ఇది నాల్వరు కార్యమిల్లై, దీంతో నీకే ప్రయోజనం ఉన్నది కనుక అది నా ఆట పరికరం, నా క్రీడా పరికరం, నాది నాకు ఇచ్చేసే. నువ్వు ఎవరిదో అనుకొని దీన్ని భావించి తీసుకుంటున్నావు, దీనివల్ల నీకే ప్రయోజనం లేదు అని ఇవిడనగానే ఎంగళదు. ఒక్క నిమిషం అండి. అది ఎంగళదు ఉనకు ఇది నాల్వరు కార్యమిల్లై, అది నాదయ్యా, దీంతో నీకే ప్రయోజనం లేదు. ఎంగళదు ఎన్నవారే పొగట్టు పోం ఎన్ను సొన్నారుగల్, అది నీది అన్నావు కదా, అయితే ఇంకా నేను తీసుకుంటాను దీన్ని అని చెప్పాట ఆయన. అది దానే అవనుకు పత్తుగై కూడలాయిస్తూ, మొదటి పాసనంలోనే చెప్పుకున్నాం కదా మనం, జ్ఞానులైనటువంటి వాళ్ళ యొక్క స్పర్శ కలిగినటువంటివి వాళ్ళు ఎంగళదు నాది అన్నప్పటికీ కూడా అది నమపదంలాగా నాది కాదు అని భావించి స్వీకరిస్తాడు. అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఎంగళదు అంటే మాత్రం దాని జోలికి వెళ్ళడు సర్వేశ్వరుడు అని చెప్పినట్లుగా, ఎప్పుడైతే ఆళ్వార్ నాయకి ఇది నాది అన్నదో వెంటనే నాది అని అంటే ఏమిటి అర్థం, అది ఆళ్వార్ల యొక్క స్పర్శ కలిగినటువంటిది కాబట్టి అది ఆయనకి కోరుకోతగినది కనుక వెంటనే అది దానే అవను కుప్పత్తుగై కూడలాయిత్తు, ఆళ్వార్లు ఎంగళదు అన్నారు కదా, అందుకని ఈయనకి అది కావాల్సి వచ్చింది. అవనుకు పత్తుగై కూడలాయితు, అది పట్టుకోవడానికి కారణమైంది. ఎంగల్ అనుమతి వేండావో ఉనకు ఎన్నా, ఆవిడ అడిగింది, ఏమయ్యా నా బొమ్మ పట్టుకునేటప్పుడు నా అనుమతి నీకు అవసరం లేదా అని ఆవిడ అడిగితే ఈయనంటాడు, ఎనక్కు నివారకరుండో నాన్ చేయరదు చెయ్యలాం ఇత్తనయ్యన్నో ఎన్నా, ఏంటి నాకు అడ్డగించే వాళ్ళు ఎవరుంటారు కనుక నేను చేయాలనుకున్నది చేసేస్తానంతే అన్నట్ట ఆయన. కోయిన్మై సేదు కన్మం వన్నెల్లై, ఇది ఎవరి గోష్ఠి, మాట్లాడితే నేను స్వతంత్రుణ్ణి అని చెప్తావు కదా నువ్వు, ఇది ప్రణయిని గోష్ఠి. ప్రణయిని గోష్ఠిలో ఎలా ఉండాలి, నీ స్వతంత్ర భావాలు పనికొస్తాయా? ఇక్కడ ప్రణయత్వంతో ఏదైనా పని చెయ్యాలి తప్ప నీ స్వతంత్ర భావాలతోటి పని ఎలా అవుతుందయ్యా? కోయిన్మై సేదు కన్మం వన్నెల్లై, ఇదిగో ఇలా స్వతంత్ర భావాలతోటి ఏదో చెయ్యాలి అనుకుంటే కర్మం వన్నెల్ల ఏ ప్రయోజనం లేదయ్యా. నీ செய்கிற అడిక్కు అజువారు ఉనకూరు ఫలమిల్లై, నీ செய்கிற అడిక్కు అజువారు ఉనకూరు ఫలమిల్లై, అది అక్రమ వ్యాపారం. నీ செய்கிற అడిక్కు అజువాల్, అది నువ్వు చేసేటువంటి ఈ అడైవుకేడు, అడిక్కజు అంటే అడవికుడు, క్రమం తప్పి చేసే పనులు చేసి ఇక్కడ ఏం ప్రయోజనం ఉంటుంది? ఇది ప్రణయిని గోష్ఠి, ప్రణయిని గోష్ఠిలో ఇది నాది ఇది నీది, నా స్వతంత్రంతో నేనేం చేసినా అడ్డు లేదంటే ప్రయోజనం ఏముంటుంది కనుక అడైవు కడ, క్రమం తప్పి మాట్లాడకు నువ్వు. ఫలం ఎల్లై, ఏ ఫలం ఉండదయ్యా ఇక్కడ. కన్మం ఎన్నుం కర్మఫలத்தை நினைக்கிறது, ஆராய்ச்சி இல்லாத விடத்தை செய்யுமவத்தை செய்யாதே கொள்ளாய். కర్మఫలத்தை நினைக்கிறது, నువ్వు దీనివల్ల నీకే ప్రయోజనం లేదయ్యా. కర్మఫలத்தை అంటే ఇక్కడ ప్రయోజనం అని చెప్పుకోవాలట. కర్మఫలத்தை நினைக்கிறது, నీకే ప్రయోజనం లేదు నువ్వు చేసిన ఈ పని వల్ల అంటే వెంటనే ఈయన అడిగాట, ఆళ్వారే మీరు మన సంప్రదాయాన్ని, వైష్ణవ సంప్రదాయం అంటే ఏమిటి, ఆ సంప్రదాయాన్ని మర్చిపోయారా ఏమిటి? తిరుమంగయ్య ఆళ్వార్లు ప్రాకారాలు కట్టించారు, ఏ ప్రయోజనాన్ని ఆశించి ప్రాకారాలు కట్టించారు? అలానే తొండరెడ్డిపడి ఆళ్వార్లు పుష్ప కైంకర్యాన్ని చేశారు, పెరియాళ్వార్లు పుష్ప కైంకర్యాన్ని చేశారు. ఏ ప్రయోజనాన్ని ఆశించి వారు అలాంటి కైంకర్యాలు చేశారు? వైష్ణవ సంప్రదాయం అంటే ఎలాంటిది? ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా
వెళ్ళండి. నిన్న సాయంత్రం 5:30 చేశారు. ఆ నెంబర్ చూసుకోండి. అది అలా వైష్ణవ సంప్రదాయాన్ని మర్చిపోయారే ఆళ్వారే. ప్రయోజనం ఆశించి ఏదైనా చేస్తామా? ప్రయోజనాన్ని ఆశించి కాదు కదా కార్యం చేసేది అన్నట్ట ఈయన. మీరు వైష్ణవులయ్యుండి ఇలాంటి మాట మాట్లాడారే ఆళ్వీరే. கர்மபலம் நினைக்கிறது ஆராய்ச்சி இல்லாத விடத்தை செய்யுமவத்தை செய்யாదే కొళ్ళాయి. అదిగో నువ్వు ఇలాంటి కార్యాలు చేయవద్దయ్యా అని ఆయన అంటే, అவை செய்தாలు మామిరే ఉనకు ஒரு ప్రయోజనం ఉండాగిల్ కోయిన్. అவை செய்தாలు మామిరే ఉనకు ஒரு ప్రయోజనం ఉండాగిల్. అది నీకు ఏదైనా ఒక ప్రయోజనం ఉండాలి కదా ఏదైనా పని చెయ్యాలంటే. నువ్వు ఈ పని చేయటం వల్ల ఏ ప్రయోజనం లేదని ఆళ్వార్ నాయక్ అంటుంది. ఆయన ఏమంటున్నాడు? వైష్ణవ సంప్రదాయాన్ని మర్చిపోయావా ఆళ్వారే? ఆ వైష్ణవ సంప్రదాయం అంటే ఏమిటి? చెయ్యటమే ప్రయోజనం తప్ప కైంకర్యం చేస్తే ఏ ప్రయోజనాన్ని కోరుకుంటాం మనం? కైంకర్యం చేయటమే ప్రయోజనం. ఈ కైంకర్యం చేయటం వల్ల ఇంకో ప్రయోజనాన్ని ఏదో కోరి చెయ్యం కదా. అలాగే ఇదిగో ఇప్పుడు నీ సంబంధమైనటువంటి ఈ కుజమణం పొందటమే ప్రయోజనం తప్ప దీనివల్ల ఇంకో ప్రయోజనం ఆశించి కాదయ్యా అన్నట్టుగా చెప్తున్నాడు ఈయన సమాధానాన్ని. அவை கோயின்மை செய்கையாகிறது. இவர்கள் இசைவு இன்னிக்கே இருக்க இவர்கள் లీలోపకరణங்களை எடுத்துக்கொள்வது. కోయిన్మై செய்கையாகிறது. కోయిన్మై చేయడం అంటే అంటే ఏం చెప్పారు ఆళ్వారు? కోయిన్మై చేయదు కన్మమొన్నెల్లై అన్నారు కదా. మీరు ఇలా చెయ్యటం వల్ల బలవంతంగా నా పర్మిషన్ లేకుండా నా వస్తువు తీసుకుంటే నీకేం ప్రయోజనం స్వామి అని ఈవిడ అడిగితే, అవరగల్ వేండ 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 కొడాదో జివదాయ్ మిరుక్కు పన్నుగై. వాళ్ళు వద్దు వద్దు అన్నప్పటికీ కూడా కొడాదు జివదాయ్ తీసుకోకుండా అదే విడిచిపెట్టకుండా మిరుక్కు పన్నుగై బలవంతాన లాగేసుకోవటమట. అందువల్ల కన్మం వన్నెల్లై. ఏం స్వామి నా అనుమతి లేకుండా దీన్ని మీరు పొందటం వల్ల మీకు ఏ ప్రయోజనం ఉన్నది కనుక? ఏ ప్రయోజనం ఉన్నది కనుక? నీ పోగిర విడత్తు కుయివై కొండు పోగవన్నాదు. సరే, నువ్వు ఈ బొమ్మను తీసుకున్నావు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వెక్కడికో వెళ్తావు కదా ఇప్పుడు, అక్కడికి ఇవి కొండు పోగవన్నాదు. ఉన్నాయా? ఇటు ఎక్కడన్నా ఉన్నాయేమో చూడండి, లేకపోతే మరి ఇప్పుడు వెతుక్కోవడం ఏంటి? நீ போகிற விடத்துக்கு இவை கொண்டு போகவண்ணாது உனக்கு இவை தான் வேண்டாம். అదిగో నీ పోగిర విడత్తుకు ఇవై కొండు పోగవన్నాదు. నువ్వు తీసుకున్నావు బలవంతాన, దానివల్ల నీకేం ప్రయోజనం? నువ్వు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలి కదా, నీకు అభిమతులైన వాళ్ళ దగ్గరికి. నువ్వు అక్కడికి తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు. ఇది ఇవై కొండు పోన ఉనకు ఇవై తాన్ వేండా. ఇప్పుడంటే నువ్వు దీన్ని పొందడానికి కారణం, దీన్ని బలవంతంగా తీసుకోవడానికి కారణం ఏమిటి? ఇది నువ్వు నీ అభిమతులైన వాళ్ళ యొక్క వస్తువు అనుకొని నువ్వు దీన్ని పట్టుకున్నావు. నీ కొంచెం సేపు అయిన తర్వాత ఇదిగో మిన్నిడే మడవారుగలు వాళ్ళది కాదండి, ఇది ఎవరిది? ఆళ్వార్ నాయకిది అని తెలియగానే అబ్బా ఆళ్వార్ నాయకిదా ఇది అని నీకు కూడా ప్రయోజనం లేకుండా అక్కడే విడిచిపెట్టేస్తావు. కాబట్టి నువ్వు వెళ్ళేటువంటి చోటకి దీన్ని తీసుకువెళ్ళడానికి వీలు కాదు. పోనీ నీకేదైనా ఇది కావాలా అంటే నీకు అవసరం లేదు. నువ్వు ఎవరిదో అని భావించి దీన్ని ఇప్పుడు పొందాలని ప్రయత్నిస్తున్నావు కాబట్టి నీకు అది అవసరం లేదు. ఈయన ఇయ్యంగడుక్కో అని అభిమతం. అసలు నీకు ఇవ్వటమే నాకు ఇష్టం లేదు. నాకు అలా ఆన పిన్బు చేలాల్యన్న ప్రయోజనం ఉండు. నువ్వు దీన్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు. పోనీ కాసేపు అయ్యాక నీకు ఇది ఇష్టపడుతుందా అంటే నీకు ఇష్టపడదు. నువ్వు తీసుకువెళ్ళటం నాకు ఇష్టమా అంటే నాకు ఇష్టం లేదు. కాబట్టి నీకు దీనివల్ల ఏం ప్రయోజనం అయ్యా? ఇవై కొండు పోనాల్ తంగళదు అల్లామయ్యాలే అవరగల ముఖం పారారుగలే. నువ్వు దీన్ని గనక తీసుకొని వెళ్ళావనుకో, అది వాళ్ళది కాకపోవటం చేత వాళ్ళు నీకు ముఖం చూపించరు. నీ ఆదరిత్త విషయత్తెనదు అల్లామయ్యాలే ఉనక్కు వేండా. నువ్వు ఆదరించినటువంటి వాళ్ళది కాకపోవటం చేత కాసేపు అయ్యాక తెలిసాక నువ్వు దీని విషయంలో నువ్వు దీన్ని నీ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడవు. నువ్వు విడిచిపెట్టేస్తావు. ఎంగల్ ఇసై ఓడే కొడు పోగామయ్యాలే ఎంగళకు ప్రియమన్నే. నా అంగీకారంతో నువ్వు తీసుకోవట్లేదు కదా, అందువల్ల నాకు కూడా అది అప్రియమే. ఆన పిన్బు ఇత్తాలు ఒరువదు పేరిల్లై కాన్ ఎన్నారుగల్.
కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి ఒక్క ఫలం కూడా లేదయ్యా, ప్రయోజనం లేదు, ఫలం లేదు. కాబట్టి దాన్ని ఇక్కడే విడిచిపెట్టాయి అంటుంది. అది కిడక్క நான் முன்னம் உங்களோடு ஏக கண்டன் எனக்கும் ஒரு ప్రయోజనం இல்லை. అదిగో అది కిడక్క. సర్లే ఆళ్వారే, ఆ విషయాన్ని అలా ఉంచండి. నాన్ ఉన్నం ఉంగలోడు ఏక కంటన్, మేం కూడా నీ అభిప్రాయంతో ఏకీభవించేవాడినే ఆళ్వారే. ఏమిటి, మీరు ఏదైనా కైంకర్యం చేసేటప్పుడు కైంకర్యం చేయడమే ప్రయోజనం అని చేస్తారు తప్ప కైంకర్యం చేయడం వల్ల ఇంకో ప్రయోజనం ఉన్నదని ఆశించి చేసేటువంటి వాళ్ళు కాదు కదా. కాబట్టి ఆ విషయంలో నేను కూడా మీతోటి ఏకీభవిస్తున్నా. ఎనక్కు ఒక ప్రయోజనం వెళ్ళై, దీన్ని పొందడం వల్ల నాకు కూడా ఏదైనా ఒక ప్రయోజనం, వేరే ప్రయోజనం ఉందా అంటే ఏ ప్రయోజనం లేదు. అదేమిటి స్వామి, నీకు ఏ ప్రయోజనం లేనప్పుడు దీన్ని తీసుకువెళ్ళి నీకేమిటి ప్రయోజనం కనుక నేను చెప్తూనే ఉన్నాను కదా దీనివల్ల నీకే ప్రయోజనం లేదని. ఇప్పుడు నువ్వే అవునా ఆళ్వీరే, ఎనక్కుం ఒక ప్రయోజనం ఇల్లే, దీనివల్ల నాకు కూడా ఏ ప్రయోజనం, అదేమిటి మరి నీకెందుకు ఇది అంటే, ఎత్తై సాధనమాగ కొండు సాధిక్క వేండువది ఓరు అర్థం కండు వైతిలేన్. ఎలా దీన్ని సాధనంగా చేసుకొని ఈ సాధనం వల్ల నేను పొందేటువంటి సాధ్యం ఇంకొకటి ఏమీ నాకు కనపడదు. ఇది దానే ఇరేయనక్కు ప్రయోజనం, దీన్ని పొందటమే ప్రయోజనం తప్ప దీన్ని సాధనంగా, దీన్ని ఉపాయంగా చేసుకొని నేను పొందేటువంటి ఇంకొక ఫలం వేరే ఏం లేదు. కాబట్టి ఎనక్కు దీనివల్ల నాకు వేరే ప్రయోజనం లేదు, కానీ ఇది పొందటమే ప్రయోజనం. ఆడవాళ్ళకు సంబంధించినటువంటిది కనుక ఇది పొందడమే నాకు ప్రయోజనం. ప్రయోజనత్తుకు ఒక ప్రయోజనం ఉందో, ప్రయోజనానికి కూడా ఇంకో ప్రయోజనం ఉంటుందా ఆల్వీరే, చెప్పండి మీరు. ఎన్నాన్ అన్నట్ట ఆయన. అంగనే ఆనందు అనవస్థైవ రత్తొడంగు మీరే. అలా కనుక ఆలోచిస్తే ఇదిగో దీన్ని పొందడం వల్ల ఈ ప్రయోజనం, దీన్ని పొందడం వల్ల ఈ ప్రయోజనం, దీన్ని పొందడం వల్ల ఈ ప్రయోజనం అని ఇలా ఆలోచించడం మొదలు పెడితే ఒక అనవస్థ వస్తుంది తప్ప నాకు ఆ ప్రయోజనాలన్నీ ఏం కాదు, దీన్ని పొందడమే నాకు ప్రయోజనం అంటున్నారు సర్వేశుడు. పదగియాం ఇరుప్పోం, ఇలా ఈయన చెప్పగానే ఆవిడంటుంది పదగియాం ఇరుప్పోం ఇప్పొయ్యగలుక్కు పడయ్యోం అల్లోమో. ఏమయ్యా, మేము పదగియాం ఇరుప్పోం, మేము ప్రాచీనులమే. నువ్వు చెప్పేటువంటి కృత్రిమ వచనాలకి పడయ్యోమల్లోమే, మేము ప్రాచీనంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళమే కదా. ఎంగళుక్కు అందుకాన్ ఇవై సొల్లువదు நீ சொல்லும் பொய்யெல்லாம் மெய் எண்ணிருப்பார்க்கு சொல்லாய் ఎన్నార్హల్. ఎంగడుక్కందు కాను ఇవై సొల్లుగలదు, నాకు చెప్పొద్దులే నీ కపటపు మాటలన్నీ కూడా, నీ చెప్పేవన్నీ కూడా అసత్యాలు. నీ చెప్పేటువంటి అసత్యాలన్నీ కూడా ఇవే యథార్థాలని భావించేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ మాటలన్నీ చెప్పు. మేమెప్పుడు ప్రాచీనులవే, మాకు తెలుసు నీ కపటం. అవనం ఇత్తలయ్యై ఒడియ వెనక్కు చొల్లాదు ఎన్నుమిడంతో చిల క్రియైகளை పన్నా. ఇత్తలయ్యే ఆయన అప్పుడేంటి ఈ మాట అనగానే, ఇత్తలయ్యే వెనక్కు చెల్లాదు ఎన్నుమిడంతో. ఏంటి, ఆళ్వార్ నాయకి లేకపోతే తాను ధరించి ఉండలేనని విషయం తోచేటట్లుగా ఆవిడ్ని సమీపించడం, ఆవిడ యొక్క శ్రీహస్తాన్ని ముట్టుకోవటం, ఆవిడ్ని కళ్ళతోటే తాగేస్తున్నాడా అన్నట్లుగా చూడటం, ఇలాంటి కొన్ని క్రియలన్నీ చెయ్యగా అప్పుడు ఆవిడంటోంది ఎన్నుమిడంతో చిల క్రియైகளை పన్నా. ఆ విషయంతో చేటట్లుగా కొన్ని కార్యాలని చేయగా ఎంపరమే ఇత్తిరువరుళుగల్. స్వామి, ఎంపరమే నాకు సాధ్యమవుతుందా ఈ అనుగ్రహాన్ని పొందటం? நீ எங்களளவல்லாத அபினிவேசத்தை பண்ணி குலப்படியிலே கடலை மடுத்தா போலே நீ செய்கிறவையெல்லாம் எங்களால் பொறுக்கப்போமோ. నీ ఎంగళవల్లాద అభినివేశத்தை பண்ணి, నా యొక్క స్వరూపం ఎంత ఎంత అంటే ఆవుడెక్కంత, నీ అనుగ్రహం ఎంతుంది ఇప్పుడు సముద్రం అంతా. ఎంగళవల్లాద నువ్వు ఎంగళ్ అలవల్లాద అభినివేశத்தை பண்ணి, నువ్వు చూపించే అనుగ్రహాన్ని పొందేటంత స్థితి కూడా నాకు లేదా. ఎంగళవల్లాద నీ అనుగ్రహం ఎంత, నేను ఎంత. అలా குளப்படியிலே கடலை மடுத்தா போலேனே சீகரவையெல்லாம் ఎంగళాలు పొరుక్కపోమో. కుళప్పడిలే ఆ ఉడ్డెక్కలో సముద్రాన్ని తెచ్చి నింపేసినట్లుగా నేను ఆ ఉడ్డెక్కంత, నీ యొక్క కృప ఎంత, అదిగో సముద్రం అంతా. అంతే కదా.
నీ చేయగరవయ్యెల్లాం ఎంగళాలు పొరుక్కపోము. నువ్వు చేసే ఈ చేష్టితాలన్నీ నేను భరించగలనా స్వామి? వీటిని ధరించి ఉండగలనా? నీ செய்கிறவையெல்லாம் பொறுக்கவல்லார் వేరే சிலர்கள் ఎన్నారుகள். అదిగో నువ్వు చేసే చేష్టితాలన్నిటినీ ధరించి ఉండగలిగినటువంటి వాళ్ళు వేరే, నేను కాదు వాళ్ళు. నువ్వు చూపించే అనుగ్రహాన్ని పొందేటటువంటి శక్తి లేని దాన్ని అదిగో ధరించి ఉండగలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నది ఆళ్వార్ నాయకి. అప్పుడు ఈయన అడుగుతారు, అవరగల్ ఆర్ ఎన్నాన్, అందుకే ఆళ్వీరే వాళ్ళు ఎవరు అని అడిగాట ఈయన. అழகியார் இவ்வுலகம் மூன்றுக்கும், అழగియార్ ఇవ్వులగం మూన్రుక్కుం, ఈ మూడు లోకాల్లో కల్లా అందమైనటువంటి వాళ్ళు. త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం, மூன்று லோகத்தையும் அத்தோடே விஸ்வசப்த வாச்சனான அவன் தன்னையும் கூட ஒரு தட்டாக்கினால் பிராட்டியுடைய ஒரு கலாமாத்திரத்துக்கு இடை நிற்க மாட்டாது. త్రైలోక్య రాజ్యం సకలం, రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ, త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం అని సీతాదేవి యొక్క ప్రభావం ముందు ఈ మూడు లోకాలన్నీ ఒక తట్టలో, సీతాపిరాటి యొక్క ప్రభావాన్ని ఒక తట్టలో పెడితే సీతాపిరాటి యొక్క ప్రభావమే కిందకి తూగుతుందట. అంతటి ప్రభావం కలిగినటువంటిది సీతాపిరాటి అన్నట్టు ఆ మూడు లోకాలని దానితో పాటుగా విశ్వశబ్దవాచ్యుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి కూడా ఒకే తట్టలో ఉంచితే కేవలం మూడు లోకాలను మాత్రమే కాదు, ఆయన్ని కూడా విశ్వశబ్దవాచ్యుడైన సర్వేశ్వరుణ్ణి కూడా అదే తట్టలో ఉంచినప్పటికీ పిరాట్టియుడై ఒక కళామాత్రత్తుకు ఇడై నిற்கமாட்டாது. ఆ పిరాట్టికి ఉన్నటువంటి 16 కళలు ఉన్నాయనుకోండి, అందులో ఒక కళకి కూడా సరిపోవట ఈ మూడు లోకాలు, సర్వేశ్వరుడు కూడా. అలా అవరగల్ ఎంగనే ఇరుప్పరు, అలాంటి వాళ్ళు అజగియారు ఈ ఉలగం మూన్రుక్కుం, అలాంటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళంతా అని ఈవిడ చెప్తే అవరగల్ ఎంగనే ఇరుప్పరుగల్, అయితే వాళ్ళు ఎలా ఉంటారు ఆల్వీరే అని అడుగుతున్నట్టయినా. అడిగితే దేవిమై తగువారు, వాళ్ళు ఎలా ఉంటారని ఈవిడ చేత చెప్పేసిన ఆవిడ దేవిమై తగువారు ఉనక్కు పట్టం కట్ట పోరుంబడియా ఇరుప్పారు అన్నా, నీకు పట్ట మహిషులుగా సరిపోయేటట్టుగా ఉంటారయ్య వాళ్ళు అని అన్నది ఆళ్వా. ఆనాల్ ఎనక్కు ఉపేక్షికైక్కుం చిలర వేణుమే అన్నాన్. సరే, అయితే ఎప్పుడు హితవు చెప్పే వాళ్ళే పక్కన ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు ఆ హితవు చెప్పే వాళ్ళకి ఏదైనా ఆగ్రహం కలిగితే కాస్త ఓరడెల్లా చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. అలా అయితే వాడు నాకు అలా సరిపోతారులే. ఆనాల్ ఎనక్కు ఉపేక్షికైక్కుం చిలర వేణుమే, ఆదర విషయమా ఇరుపరు కూడా, నా విషయంలో ఆదరం చూపించడానికి కూడా కొందరు కావాలి కదా, అయితే వాళ్ళు దానికి సరిపోతారులే అన్నట్ట ఆయన. అనగానే పలరుళరు ఉనకు పొగడుగైక్కుం విషయం అంగే ఉండు ఎన్గిరారుగల్, అదిగా ఉనకు పొగడుగైక్కు విషయం అంగే ఉండి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అనుకుంటున్నా, ఒకళ్ళిద్దరు ఉంటే సరిపోతుందని ఏంటంటే వాళ్ళు ఒకళ్ళిద్దరా కాదు, పలర్ అనేక మంది ఉన్నారు అంటూ ఉనకు పొగడుగైక్కం విషయం అంగే ఉండి ఎన్గిరారుగల్, నువ్వు విడిచిపెట్టడానికి కూడా విషయం అక్కడే ఉంటుంది లేవాయి. అదేమిటి ఆళ్వారే, నేను వాళ్ళని ఎందుకు విడిచిపెడతాను అని అడిగాట ఈయన. ఒరుత్తనుకు ఒన్ను స్వభావమానాల్ அது வேறொரு இடத்தே போங்காட்டில் கொலையாதிரே, அப்படியே அங்குள்ளாரையும் பொகடுகை அவனுக்கு ஸ்வபாவம் ఎన్నుమిడం తోత్త చొల్లుగిరార్. ఒక వ్యక్తికి ఒక స్వభావం ఉన్నదనుకోండి, ఆ స్వభావం ఎక్కడున్నా అలానే ఉంటుంది, ఇంకొక చోట ఉన్నా అలానే ఉంటుంది, ఇంకొక దేశం వెళ్ళినా అలానే ఉంటుంది కదా. అలానే నీకేమిటి స్వభావం? ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, కలవటం, వాళ్ళని విడిచిపెట్టడం నీ స్వభావం. కాబట్టి వాళ్ళ దగ్గర మాత్రం నువ్వు స్థిరంగా ఉంటావా ఏమిటి? ఒరుత్తనుకు ఒక స్వభావమానాలు, ఒక వ్యక్తికి ఒక స్వభావం ఉంటే అది వేరోరిడత్తే పోంకాటిల్ కురయాదిరే, అది ఇంకొక చోటకి వెళ్తే మాత్రం ఆ స్వభావం పోతుందా ఏంటి ఆ వ్యక్తికి? అప్పడియే అదే రీతిగా అంగుళ్ళారయ్యం పొగడుగై, అక్కడ ఉన్న వాళ్ళని కూడా విడిచిపెట్టడం అనేటువంటిది ఇవనకు స్వభావం ఎన్నుమిడం తోత్త, ఈయనకి స్వభావం. ఆయన ఇక్కడ నన్ను విడిచిపెట్టినట్లు వాళ్ళ దగ్గర మాత్రం స్థిరంగా ఉంటాడా, వాళ్ళని విడిచిపెడతాడు అన్నట్లుగా చెప్తోందట ఆళ్వార్ నాయకి. ஓரடி பாடலல்லீரே நீர் பரப்பல்லீரோ அவர்கள் பக்கல் ஏறப்போம் என்ன, ஓரடி பாடு
అల్లీరేని పరప్పరల్లీరో ఓరడిప్పాడ అల్లీరే. అంటే ఏమిటి? ఉపేక్షా విషయం ఓరడిప్పాడంటే సంకుచిత సంకుచితత్వం లేనటువంటి వాళ్ళు కదా మీరు అంటోంది ఆళ్వార్ నాయకు పెరుమాళ్ విషయంలో. పరప్పరల్లీరో మీరేమిటి? అంతటా వ్యాపించినటువంటి తత్వం, సర్వ వ్యాపకులు కదా మీరు. కాబట్టి అవరగల్ పక్కలు ఏ రప్పోం అన్నా, నువ్వు ఇక్కడ నన్ను విడిచిపెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవయ్యా. అవరగల్ పక్కలు ఏ రప్పో, అక్కడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అంటే ఆనాల్. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, అయితే నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు కదా, సర్లే నేను కూడా వెళ్ళటానికి అంగీకరిస్తాను, వెళ్ళటానికి నాకు కావలసిన సలహా మాత్రం నువ్వు ఇవ్వు. ఏమిటి? అంగు పోం ఒழியும் పోనాడు చెయ్యం పడిగలం ఎల్లాం కేట్టు పోగ వేణుమే. అయితే నువ్వు అక్కడికి వెళ్ళమన్నావు ఆళ్వీరే, వెళ్ళిపోతా, నీకు ఎలాగో ఇష్టం లేదు కదా, నేను అక్కడికే వెళ్తా. వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో చెప్పు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పు అని అడుగుతున్నాడు ఈయన. కేట్టు పోగ వేణుమే ఇని తాన్ అత్తే అంతే వాసిగడుక్కురే ఎన్ను సొల్లువదు. అదిగో ఎవరికైనా ఒక ఉపదేశం చేసి నువ్వు ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి అనేది ఎవరికి చెప్తాం మనం? శిష్యుల విషయంలో చెప్తాడు ఒక ఆచార్యుడు, అంతే కదా. ఇని తాన్ అంతే వాసిగడుక్కురే ఒన్నుం సొల్లువదం. శిష్యులకైతే నువ్వు ఇలా ఉండాలయ్యా, ఇలా నడుచుకోవాలి అని ఆచార్యుడు చెప్తూ ఉంటాడు. పరిప్రశ్నేన సేవయా ఎన్నిరే కేట్పార్పడి. అది పరిప్రశ్నేన అడిగినటువంటి వాళ్ళ యొక్క తీరు ఎలా ఉండాలి? పరిప్రశ్నేన సేవయ, 6 మాసాల కాలం సేవ చేయాలి. ఏదో కొంతకాలం ఒక పూట సాపాడు చేయాలి. అదిగో కూరత్తాలు వాళ్ళ విషయంలో తిరుక్కొచ్చు నమ్మి గారు చెప్తారు కదా, ఎంతకాలము అంటే 6 మాసాల కాలం ఒక పూట సాపాడు చేయాలి, కొన్నాడు మంచినీళ్ళు తీసుకొని ఉండాలి, ఆ తర్వాత ఒంటి పూట సాపాటు అని ఏవేవో నియమాలు చెప్పినట్లుగా ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు ఏదైనా ఒక విషయం అడగాలి అంటే సమయాన్ని చూసి అడగాలి. 10 మందిలో కూర్చొని గోష్ఠిగా ఉన్నప్పుడు ఆచార్య మనకేదో సందేహం కలిగిన వెంటనే స్వామి నాకు ఈ సందేహం కలిగింది, నా సందేహం మీరు తీరుస్తారా అని అడగకూడదు గోష్ఠిలో. ఆచార్యులు వారు ఏకాంతంలో ఉన్నప్పుడు స్వామి అడిగేనికి ఇలాంటిది ఏదో ఒక సందేహం కలిగింది, దీన్ని తీర్చండి అని ఇలా కదా అడగాలి. అదిగో పరిప్రశ్నైన సేవయా ఎన్నిరే కేట్పారపడి. అది ఎలా? అడిగినటువంటి వాళ్ళకి ఉపదేశం చేసేవాడు అంతే వాసి గడుక్కిరే. ఎవరికి ఉపదేశం చేస్తారు? శిష్యులైనటువంటి వాళ్ళకి. ఆ శిష్యులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? అదిగో సేవ చేసుకుంటూ, అదిగో వారు ఎప్పుడైనా ఒక శ్రీ సూక్తి మంచిగా ఉపదేశం చేస్తారని ఎదురు చూస్తూ తమకు కలిగినటువంటి సందేహాలను సమయానుకూలంగా తెలుసుకుంటూ అలా కదా ఉండాలి. ఆన పింగు నాలడి కిట్ట నిన్ను కేట్క వేణుం ఎన్ను తిరడలే వందు పుగుర పుక్కాన్. అలాంటప్పుడు కేట్పార్పడి ఎలా ఉండాలి? ఆచార్యుడు చెప్పినట్లుగా ఉండాలి కదా. అయినప్పటికీ నాలడి కిట్టు నిన్ను కేట్క వేణుం ఎన్ను, 4 అడుగులు మరీ ఇంకా సమీపించి అడగాలని తిరడిలే వందు పుగుర పుక్కాన్. ఇప్పుడు చెప్పింది కదా ఏమిటి? శిష్యుడంటే ఎలా ఉండాలి? పక్కనే ఉండాలి, సమీపంలో ఉండాలి, సమయాన్ని చూసి అనుకూలంగా ప్రశ్న అడగాలి, సమాధానం వినాలి, తెలుసుకోవాలని చెప్పింది కదా. అయితే నాలడికిట్ట నిన్ను కేట్క వేణుం, నిన్ను అడగాలంటే నేను నీకు సమీపంలో ఉండాలి కదా అని 4 అడుగులు వేసి తిరడిలే వందు పుగుర పుక్కాన్ వీళ్ళ గోష్ఠిలో వచ్చి ప్రవేశించడానికి చూశాడు ఆయన. కజగ మేరేల్ నంబి అవరగల్ మున్నం ఆనారాకిడుగా ఏరిట్టు కొళ్ళువదు ఎంగళుక్కు వరమో అవరగల్ మున్నం ఆనారాగిడుగా అని ఏమిటి? కథగ మేరేలు నంబి దూరంగా తరగవయ్యా, నీతో కథగ మేరేలు అన్నవారే అవన్ స్తబ్దనాయ్ నిన్న పడియే అనుసంధిత్తు భట్టరీడు పాటుపడి. అదిగో ఎలా, ఒక్క నిమిషం. ఉపదేశం అదే తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శన అని భగవద్గీతలో ఆయనే చెప్పాడు కదా శిష్యుడైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలో. ఏ రుట్టు కొళ్ళువదు ఎంగళుక్కు భరమో ఎన్నదు. అదిగో ఇదుక్కు మున్బిల్లాద వాచ ఆచార్యత్వత్తయ్యేరిట్టు కొళ్ళుగై ఎంగళుక్కు భరమో ఎన్నుదల్. పూర్వం ఈ ఆచార్య స్థితి నాకు లేదు ఆళ్వారు అంటున్నారు. అవరగల్ మున్నం ఆనారాగిడుగా, అవరగల్ మున్నం వాళ్ళ ఎదురుగా, ఆనారాగిడుగా అంటే ఫలానా వాళ్ళు అనేటట్లుగా
ఆయన వచ్చి నిలబడగా ఏరిట్టు కొళ్ళువరు ఎంగళుక్కు భరమో. ఇప్పుడేంటి, నువ్వు ఆచార్యుడివి నేను శిష్యుణ్ణి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా, కాబట్టి నేను వెళ్ళే మార్గం ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి ఆయన్ని చెప్పమన్నాడు కదా ఈయన. ఏరిట్టు కొళ్ళువరు ఎంగళుక్కు భరమో నీంగళ్ నీరు మున్నం ఎంగళ్ ఓలక్కత్తిల్ పుగురాదే కొళ్ళుం. ఆచార్యత్వం తీసుకోవడం నాకేమన్నా భారమా ఏమిటి అని ఆచార్యుడిగా భావించుకొని తన తాను ఆడవారు నీరు మున్నం ఎంగళ్ ఓలక్కత్తిల్ పుగురాదే కొళ్ళుం. మొదటగా ఆచార్యుడిగా నేను నీకు చేసే శాసనం ఏంటో తెలుసా, నువ్వు నా గోష్ఠిలో ప్రవేశించకు. ఇది నీరు మున్నం ఎంగళ్ ఓలక్కత్తిల్ పుగురాదే కొళ్ళుం. మీరు ముందుగా మా గోష్ఠిలోకి ప్రవేశించకండి మీరు స్వామి అని, అది మొదటగా ఆచార్యుడు చేసిన ఉపదేశం అన్నమాట. ఇవ్విడత్తే భట్టర్ అరుడి చేయవదు ఒక వార్తయుండు. ఈ సందర్భంలో భట్టర్ వారు చెప్పేటువంటి ఒక వార్తని సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ ఉభయ విభూతియుక్తనాయ్ சர்வாதிகனாய் சர்வநியந்தாவாயிருக்கிற சர்வேஸ்வரன் நாளிடை பெண்கள் இருந்த விடத்தே பூக்கல்லது நிற்க மாட்டாத செல்லாமை விளையா அவர்கள் நீ இங்கு புகுராதேகோள் என்ன விலங்கிட்டா போலே பேரவும் திரியவும் మాట్లాడే తడిమారి నిన్నాను. అది ఎవరైనా సమస్త కళ్యాణ గుణాత్మకుడు ఉభయ విభూతులని కలిగినటువంటి వాడు, అందరికంటే గొప్పవాడు, అందరినీ నియమించేటువంటి వాడైన సర్వేశ్వరుడు నాలుడై పెంగళ్ ఇరుంద విడత్తే పుక్కల్లదు నిற்க మాట్లాడమడి. అదిగో 4 అడుగులు 4 ఇడై పెంగళ్ విరుంద. ఎలా ఆ గొల్ల పిల్లలు ఉన్న దగ్గర ప్రవేశించకుండా ఉండలేనట్లుగా చెల్లామై వెళయ్యా, వీళ్ళని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేననేటువంటి ఆర్తి ఆయనలో పెరిగితే అవరగల్ వాళ్ళేమో నీ ఇంగు పూరా రేగొలి అన్నా, నువ్వు ఇక్కడ ప్రవేశించడానికి వీల్లేదయ్యా అని వాళ్ళంటే విలంగిట్టా పోలే అదిగో విలంగిట్టా పోలే అడ్డగించినట్టుగా పేరవం తిరియవం మాట్లాడే, పేరవం అంటే దూరంగా జరగటం, తిరియవం మాట్లాడే వెనకడుగు వేయటం చేతగాక తడుమారి నిండా తడబాటు పడుతూ నిలబడిపోయాట పాపం. ఎలా కజగమేరేలని ఈవిడ అనగానే అవను స్తబ్దనాయ నిన్నపడియే అనుసంధిత్తు. ఎప్పుడైతే కజగమేరేలు నంబి నువ్వు ముందు దూరంగా జరుగు మా గోష్ఠిలోంచి అని ఆళ్వార్ నాయకు అనగానే ఆయనంట ఒక్క నిమిషం అలా స్తబ్దుడైపోయి అలా నిలబడిపోయాట. అది చూసి భట్టర్ వారు ఈడుపడిన ప్రకారం ఇదనమాట. ఎందుకు భట్టర్ వారు ఇక్కడ ఈడుపడ్డారు అంటే, ఈవిడ అనగానే ఆయన స్తబ్దతతో అలా స్తబ్దుడై నిలబడిపోతే దానికి వీరు చెప్పేటువంటి పేజీ మారింది, ఒక్క నిమిషం. దానికి వీరు చెప్పినటువంటి మాట అవను స్తబ్దనాయ నిన్నపడియే అనుసంధిస్తూ భట్టర్ ఈడుపాడు అని భట్టర్ వారు ఇలాగా ఉభయ విభూతినాథుడు, సర్వాధికుడు, సర్వనియంత అయినటువంటి సర్వేశ్వరుడు ఈ గొల్ల పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రవేశిస్తే తప్ప, వాళ్ళతో గోష్ఠిలో చేరితే తప్ప నిలవనేనట్లుగా ఆయన ఉంటే, నీ ఇంగు పుగురాదే అని వాళ్ళంటూ ఉంటే ఆయన అటు వీళ్ళని విడిచిపెట్టలేక, వాళ్ళు అడ్డగిస్తే లోపల ప్రవేశించలేక, కొంచెం దూరం జరగలేక తడబాటు పడుతూ ఆయన ఉన్నటువంటి స్థితి అలా ఉన్నది. ఎంగిర సౌశీల్యం తడమాడుదిరాన్ తడుమారి నిన్నాన్ ఎంగిర సౌశీల్యం. ఏమి సౌశీల్యం? సౌశీల్యం అంటే ఏమిటి? అంత గొప్పవాడు, ఇదిగో ఇలాంటి గొల్ల స్త్రీలతోటి కూడా ఏకము అన్నట్టుగా కలిసిపోయేటువంటి స్థితి. తంగళయ్యం ఎవరగలయ్యం ఒడియా ఆరరిందు కొండాదా, తంగళయ్యం ఎవరగలయ్యం ఒడియా ఆరరిందు కొండాదా వ్యాసాదిగలు ఎదురు ఇట్టు వైత్తు పోనారుగలో ఎన్ను అరుడి చేయవారు. అదిగో ఆరరిందు కొండాడ, ఎవరు దీన్ని తెలుసుకొని కొనియాడితే వ్యాసాదిగలు ఎదురు ఇట్టు వైత్తు పోనారుగలో, ఆ వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళు ఎలా దీన్ని లిఖించారు ఆయన యొక్క సౌశీల్య గుణాన్ని అని. సర్వనియంతా వానవన్ చిలర్కు నీమిక్కలాంబడి ఎడియ నానాన్ ఎన్నాల్ ఇది మెయ్యన్ను కై కొళ్ళు వారై కిడయ్యాదిరే. అందరినీ నియమించేటువంటి స్వామి కొంతమంది చేత ఇలా నియమించబడేటట్టుగా
సులభుడుగా ఉన్నాడు అని చెప్పినప్పటికీ కూడా ఇది మెయ్యన్ను కైకొళ్ళు వారై కిరయాదిరే, ఇది యథార్థం. ఆయన ఎంత గొప్పతనం పరత్వం కలిగినటువంటి వాడైనా అది కొంతమందికి ఇలా వాళ్ళ చేత నియమించబడేటట్లుగా ఉంటాడు అని యథార్థమైనప్పటికీ కూడా దీన్ని యథార్థమని అంగీకరించేటువంటి వాళ్ళు కూడా దొరకటం చాలా కష్టమే. శాస్త్రంగళెల్లాం ఈచితవ్య విభాగం పన్ని ఉరుంగా విడానెక్క అత్తలై ఇత్తలై యాగ చొల్లుగిరదిరే ఇది. ఇలా శాస్త్రాలన్నీ కూడా ఆయన ఈశుడు అని మనందరం ఈశితవ్యులము అని చెప్తూ ఉంటే అది అత్తలై ఇత్తలై ఆయిద్ది. ఏమిటి, ఇప్పుడు ఈశుడైనటువంటి పరమాత్మ ఈశితవ్యుడయ్యాడు, ఈశితవ్యుడైనటువంటి ఆడవాళ్ళు ఈశుడైపోయారు. ఈశుడు అంటే ఏమిటి, నియమించేటువంటి వాడు. ఈశితవ్యుడు అంటే నియమించబడేటువంటి వాడు. నియమించేటువంటి స్వామి ఈవేళ ఆడవాళ్ళ చేత నియమించబడుతూ ఉన్నాడు. నియమించబడేటువంటి ఆడవాళ్ళు ఈవేళ సర్వేశ్వరుడిని నియమించేటువంటి స్థితిలో ఉన్నారే అని ఈశితవ్య విభాగం పన్ని వరుంగ విడానిర్క అత్తలై ఇత్తలయ్యాగ చొల్లుగిరదిరే ఇది. అత్తలై ఇత్తలై ఆళ్వారు పెరుమాళ్ళయ్యారు, పెరుమాళ్ళ స్థానం ఆళ్వార్లకు వచ్చింది అని అలా అలా ఇలా నిలబడి వీళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు, ఖజగమేళ్ళంబి మా గోష్ఠిలోకి, ఖజగమేరేళ్ళంబి నువ్వు మా గోష్ఠిలోకి ప్రవేశించవద్దు అని చెప్పారు కదా. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, సాధుగోటియుల్ కొల్లப்படுவார் ఎన్ను సొల్లువదు వైష్ణవర్களுடைய திரளிலே ஒருவன் வந்து புகுந்தால் துர்மானத்தாலே மலை எத்த முக்கினா போலே இருக்கை எண்ணிக்கே நீரும் நீரும் கலந்தா போலே இவன் புகுந்துமை தெரியாதபடி இருந்து அவர்கள் இடம் கொடுத்து அவர்கள் பரிகிரகிக்கையிலே ஒருவனுக்கு நன்மையாவது இது ఎవరగడుక్కే అన్నియే అవనుక్కుం ఒత్తిరుక్కిరపడి అని సాధుగోష్ఠియుల్ కొల్లப்படுవారు. ఇది సాధుగోష్ఠిలో స్వీకరించబడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉండాలి సాధుగోష్ఠిలో అంటే, సాధువులంటే శ్రీ వైష్ణవులైనటువంటి వాళ్ళు. ఆ గోష్ఠిలో ఎవరైనా ప్రవేశించాలంటే ఎలా ఉండాలి, వాళ్ళ స్వభావం ఎలా ఉండాలి? వైష్ణవరుగుడే తెరళిలే ఒరువన్ వందు పుగుండాలి. ఒకళ్ళు ఎవరైనా వచ్చి ప్రవేశిస్తే దుర్మానత్తాలే మలయ్యెట్ట ముక్కినా పోలే ఇరుక్కయ్యన్నికే, దురహంకారంతో నా అంతటా నేను ప్రవేశిస్తానని చొచ్చుకుపోవటం కాదు కదా చెయ్యాల్సింది. అన్నికే నీరుం నీరుం కలందా పోలే, ఒక నీరు ఇంకొక నీరుతోటి కలిసిపోయినట్లుగా, అంటే వచ్చినటువంటి వాడు కొత్తవాడు వీళ్ళు పాతవాళ్ళు అనే తారతమ్యం తెలియనట్టుగా దురహంకారంతో నేను వచ్చానండి ఈ గోష్ఠిలో ప్రవేశించాను, నా ఇష్టం వచ్చినప్పుడు ప్రవేశిస్తా, నాకు ఇష్టం లేనప్పుడు నేను వెళ్ళిపోతా అన్నట్టుగా ఉండకూడదు. ఒక వైష్ణవ గోష్ఠిలో ఇంకొక వైష్ణవుడు ప్రవేశించేటప్పుడు ఎలా నీరుం నీరుం కలందా పోలే ఇవన్ పుగున్నమై తెలియాదపడింది. ఈయన వచ్చి ప్రవేశించాడు ఈ గోష్ఠి అనేటువంటి విషయం కూడా తెలియనట్టుగా ఉండాలి కదా. అవరగల్యడం కొడుతూ అలా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. అవరగలు పరిగ్రహిక్కయ్యిరే ఒరువనుక్కు నన్మయ్యావదు, అలా వాళ్ళు స్వీకరిస్తే అది కదా ఒరువనుక్కు నన్మయ్యావదు, ఆ ప్రవేశించే వాళ్ళకు కూడా మంచి అవుతుంది అది అని ఆళ్వారే మీకు ఈ మాత్రం విషయం తెలీదా అని అంటే స్వామి అప్పుడు ఈయనంటున్నారు. ఆ స్వామి ఏం చెప్పారు, ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుల గోష్ఠిలో ప్రవేశిస్తూ ఉంటే అది నియమం. మరి నువ్వు స్వామివి కదా, మేము దాసులం కదా, మేము వైష్ణవులం, నువ్వు స్వామివి కాబట్టి నువ్వు మా గోష్ఠిలో ఎలా ప్రవేశిస్తావు అన్నట్లు అడిగితే ఆయన అంటాడు కదా, నేను కూడా నీ గోష్ఠిలో ప్రవేశించేటప్పుడు వైష్ణవుడినే అని చెప్పాట ఆయన. అదిగో ఎవరగలుక్కే అన్నియే అవను కుంభొత్తిరుక్కిరపడి, అంటే వాళ్ళ గోష్ఠిలో ప్రవేశించాలి ఆళ్వార్ల యొక్క గోష్ఠిలో అంటే ఈయన కూడా నేను స్వతంత్రుణ్ణి, నేను ఈశుడిని అనే భావంతో ప్రవేశించడం కుదరదు. ఎలా ప్రవేశించాలి, ఆయన కూడా నేను కూడా మీలో ఒకడినేనర్రా అన్నట్లుగా ప్రవేశించాడు. అలా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రవేశించాడా అంటే అన్నాడు కదా, నీకు వైష్ణవ లక్షణం తెలియట్లేదా ఆళ్వారే? ఏమిటి వైష్ణవ లక్షణం? ఒకళ్ళు ఎవరైనా వచ్చి మీ గోష్ఠిలో ప్రవేశిస్తామంటే వాళ్ళని ఆహ్వానించాలి. నువ్వు మా గోష్ఠిలో ప్రవేశించకూడదని నిషేధించచ్చా? మరి మీరు ఇలా నిషేధిస్తున్నారేమి అంటే, స్వామి నువ్వు విష్ణువువి, మేము వైష్ణవులమి, ఇది వైష్ణవులు వస్తే కదా ఈ నియమం, కానీ నాకు కూడా అదే నియమం అయ్యా, నేను కూడా మీ గోష్ఠిలో ప్రవేశిస్తా. ఇది ఈయన యొక్క వాదన.
అలా ఎవరైనా ప్రవేశించారు? ఎప్పుడైనా ప్రవేశించాడా సర్వేశ్వరుడు? అదిగో ప్రవేశించాట. ఎప్పుడు? ఆనాడు లవకుశులు రామాయణాన్ని గానం చేస్తూ వినిపించేటువంటి సమయం అయోధ్యలో అంతఃపురంలో పెద్దలందరూ విద్వాంసులందరూ ఎంతమందో అక్కడ చేరి ఉన్న సమయంలో రామచంద్రుడికి ఒక ఎత్తైన సింహాసనం మీద రామచంద్రుడు కూర్చొని ఉన్నాడు. ఇదిగో వీళ్ళంతా గానం చేస్తూ ఉన్నారు. ఆ గానం చేసే ఎవరు? లవకుశులు రామాయణాన్ని గానం చేస్తూ ఉన్నారు. ఆ గానాన్ని వినే సమయంలో పారవస్యంతో రామచంద్రుడు తన యొక్క సింహాసనాన్ని దిగి ఈ గోష్ఠిలోనే చేరి కూర్చొని ఉన్నట్ట. కానీ ఆ పారవస్యంలో రామాయణాన్ని వింటున్నటువంటి పారవస్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా, వినేవాళ్ళంతా కూడా ఈయన వచ్చిందే తెలియదు. ఎప్పుడు తెలిసిందట? రామచంద్రాయ వేదసే, అదే లేదా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని అని మంగళాశాసనం పాడిన తర్వాత చూస్తే ఎక్కడున్నాడు రామచంద్రుడు? ఆ సింహాసనం మీద లేడు. ఎక్కడున్నా అంటే వేల గోష్ఠిలోనే చేరి ఉన్నట్ట. ఎలా ఉంటుందట ఆ స్థితి అంటే, శ్రీరంగంలో అరయరగానం జరుగుతూ ఉన్నదనుకోండి, వచ్చిన భాగవతులంతా కూడా అక్కడ ఎత్తుగా ఆ వేయికాల మండపంలో వేంచేపు చేస్తారు కదా నంబెరుమాలని, ఆయన్నెవరు చూడరట. అరయరగానంలోనే ఈడిపడిపోతారట అందరూ. అలా ఉన్నది. ఏమిటి? రామచంద్రుడు ఏమయ్యాడు, ఎక్కడ కూర్చున్నాడు అనేటువంటి స్థితిని కూడా గమనించకుండా ఆ అయోధ్యలో ప్రజలు, విద్వాంగులు అందరూ కూడా రామగానాన్ని వింటూ పరవశించిపోయి రాముణ్ణే పట్టించుకోనట్లుగా, అదే అరయర గానాన్ని వింటూ నంబెరుమాలని పట్టించుకోనట్లుగా, రామాయణాన్ని వింటూ రామచంద్రుణ్ణి పట్టించుకోనట్లుగా ఆ సమయంలో ఏం చేశాడు? రామచంద్రుడు తానే స్వయంగా ఈ గోష్ఠిలో చేరిపోయినట్లు. ఇదిగో ఇక్కడ ఈయన కూడా, ఆళ్వారే నేను కూడా మీ గోష్ఠిలో ప్రవేశిస్తాను, నేను వైష్ణవుణ్ణే, మీరు నన్ను కాదంటానికి వీలు లేదన్నట్లుగా ప్రవేశిస్తున్నట్ల. ఎలా? సచాపి రామ పరిషద్గతస్యనైః బభూషయా సక్తమనాబభూవ பெருமதிப்பராய் பாட்டறிந்து கொண்டாடுகைக்கு போரும்படி பேரு அறிவாளரான வித்வஜனங்களும் தாமுமாக பேரோலக்கம் இருந்து பிள்ளைகளை பாடவிட்டு தாம் சிம்மாசனஸ்தராயிருந்தார். இவர்கள் தாகவிருக்கத்தாமும் உயிரவிருந்தவிடம் தனக்கு అనభిమతமாக ఇయాలే సింహాసనత్తిన్ నిన్ను మెళ్ళయుజుందు. పెద్ద జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, చక్కగా జ్ఞానుల ఈ రామాయణాన్ని తెలిసినటువంటి వాళ్ళు పాటరిందు కొండాడుగైకు పోరుంబడి, ఆ పాటని విని దాన్ని కొనియాడటానికి తగినటువంటి విద్వజ్జనులంతా కూడా పెద్ద గోష్ఠిగా ఉండి పెళ్ళైగడై పాడవిట్టు, ఆ పిల్లల చేత పాడించుకొని తాము సింహాసనస్థరాயிருందారు. రాముడు సింహాసనంలో ఉన్నాడు. కానీ రామచంద్రుడి గట ఎవరగల్ తాగ ఇరుక్క తాము ఉయిరైరుందవడం తనకు అభిమతమాగయ్యాలే. వాళ్ళందరు కింద కూర్చొని ఉన్నారు, నేను ఈ పైన కూర్చోవటం, రాముడికి సింహాసనంలో కూర్చోవడం ఇష్టపడలేదట. అందుకని ఏం చేశాడు? మెల్ల ఇజుందు సింహాసనం నుండి మెల్లిగా దిగి తెరియాదపడి ఎవరగల్ నడువే పుగుందిరుందారు. వీళ్ళకెవ్వరికి తెలియనట్టుగా ఆయన మెల్లిగా దిగి వీళ్ళ గోష్ఠిలో చేరిపోయాట రామచంద్రుడు. అదెందుకండి అలాగా అంటే, రాజా ఎజుందిరుందాల్ ఓలక్కం కెలంబు మీరే, రాజుగారు కిందకి దిగారని తెలియగానే ఆ సభంతా గోష్ఠిగా అందరూ ఆనందంగా వింటూ ఉన్న సమయంలో మొత్తం ఒక కోలాహలం, అయ్యో రాజుగారు మీరు దిగిపోయారని ఒక కోలాహలం ఏర్పడుతుంది కదా. అందుకు తాం ఎజుందిరుందవారే ఓలక్కం కెలంబుగిరదాగక్కరుది మెళ్ళ పుగుందిరుందార్ ఎన్గిరదు. తాను కదిలితే సభంతా డిస్టర్బ్ అవుతుందని మెల్లిగా దిగాట రామచంద్రుడు. ఇంగన్ వేండువాన్ ఎన్నెన్నిల్ అనుభూషయా ఎన్నుదల్ భవితుం ఇచ్చయా ఎన్నుదల్ ఎవరగలోడే కూడిరుందు అనుభవిక్కైక్కాగ ఎన్నుదల్. వీళ్లతోటి కూడి ఆ రామాయణ అనుభవాన్ని పొందాలని రామచంద్రుడికి ఆశ కనుక వాళ్ళతో సింహాసనం మీద నుండి దిగి వాళ్ళతోటి చేరి విన్నాడు. ఎందుకు? తాముడరాగైక్కాగ ఎన్నుదల్. ఎందుకండి? తాము కూడా ధరించి ఉండాలి అంటే భాగవత స్పర్శ కావాలి కనుక అలా విన్నాడు రామచంద్రుడు. అందుకని ఇక్కడ ఈయన కూడా ఏం చెప్తున్నాడు? ఆళ్వారే కడగ మేరే నంబి అనగానే ఆయన అలా స్తబ్దులై నిలబడి ఎందుకు పోయాడు? ఆయనకు కూడా భాగవత స్పర్శ కావాలి కదా. కాబట్టి ఆయన గోష్ఠిలో, నీ గోష్ఠిలో నేను కూడా ఉంటాను ఆళ్వారే అన్నట్టు. నంబి
అంటుంది ఆళ్వార్ నాయక్ మళ్ళా పూర్ణుడా. ఉమక్కుం ఎంగలుక్కుం ఉళ్ళ నెడువాసి పారీర్, నువ్వు పరిపూర్ణుడు అయ్యా, నీకు మాకు ఉన్నటువంటి ఈ తారతమ్యాన్ని తెలుసుకో. ఎందుకు? ఉమక్కు ఉండు కేట్క వేండుంబడియా ఇరుందదో, నీకు ఒకటేదైనా వినేటట్లుగా ఉన్నదా? మొదలగలా ఇరుక్కిర ఉమక్కు నాంగల్ ఇరుక్కిర విడత్తే పూరుగా ఇప్పోరుమో, నువ్వేమో చాలా గొప్పవాడివి, మేమేమో అలాంటి నాంగల్ ఇరుక్కిర విడత్తే పూరుగా ఇప్పోరుమో, మేం చాలా తక్కువ వాళ్ళమయ్యా, మాతో నువ్వు ఇలా ప్రవేశించడం తగిన విషయమేనా అన్నారట ఆడవాళ్ళు. ఆ తగిదు. అప్పుడు ఆయన అంటున్నాడు మళ్ళా, నాన్ முதலியாகிலும் ஆகிறேன் பயலையாகிலும் ஆகிறேன் என்னைத்தான் అరిగై ఎల్లయ్యో. అదిగో ఏమిటి అడగిరు. బాగుంది ఆళ్వారే, నువ్వు చెప్పింది బాగుంది, నేను చాలా పెద్దవాడిని, మీరు చాలా చిన్నవాళ్ళు, ఈ గోష్ఠిలో ప్రవేశించచ్చా అని నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు చెప్పింది బాగుందమ్మా, నేను పెద్దవాడిని అయితే ఏమిటి, పైలి ఆగిలిం ఆగిరేన్, బుద్ధిహీనుణ్ణి అయితే ఏమిటి, ఎన్నైతాన్ అరిగై ఎల్లయ్యో, నాకు మాత్రం తెలివి లేదా? మరి ఎలాంటి వారు ఆళ్వారేం, ఎలాంటి స్వామి, ఏమిటి మీకున్న తెలివి, అసలు మీరు ఎలాంటి వారంటే, தீமை செய்யும் சிறீதரன் என்னன்னோ என்னை சொல்லுவது, தீமை செய்யும் సిరీధరన్ అని కదా ఎన్నై చొల్లువదు, నన్ను గురించి చెప్తారు. అంటే తీమై అంటే చెడ్డ కార్యాలు చేసేటువంటి శ్రీధరుడు అని కదా నన్ను అందరూ అంటారు. ఏమిటి నాట్యార్ తిరుమతిలో ఆవిడ అంటుంది గోదమ్మ, అలా ఆన పిన్బు నాలు పెంగల్ ఇరుందవిడం ఎంగుం తీంబు செய்கை எனக்கு స్వరూపమందో, మరి నా పేరే అది కదా, తీమై చెయ్యం శ్రీధరన్ అని నా పేరే అదైనప్పుడు, మరి ఆళ్వారు నాచ్యారు చెప్పారు కదా, ఆండాళ్ళ నాచ్యారు, మరి నా పేరే అదైనప్పుడు, నలుగురు స్త్రీలు ఉన్న దగ్గర చెడ్డ పనులు చేసేవాడిని, నా స్వరూపమే అదైనప్పుడు, మరి నేను మీ గోష్ఠిలో ప్రవేశించాలి కదా అన్నట్ట ఈయన. నాలు పెంగల్ ఇరుందవిడమెంగుం తీంబు செய்கை எனக்கு స్వరూపం ఉండో, నలుగురు స్త్రీలు అక్కడ ఉన్నారంటే అక్కడ చెడ్డ పనులు చేయటం నా స్వరూపం కాబట్టి అన్నట్ట ఈయన. ఉనక్కుం ఇలైతే కన్మమే, నీది మరీ బాలిసమయ్యా, మరీ బాల్యం కనబడుతోంది. తీంబు செய்கை దేశమందిరుక్కిర ఉనక్కుం కూడా ఇది బాలిసం, అలాంటి చెడ్డ పనులు చేసేటువంటి నీకు కూడా ఇది బాలిసం, ఇది అమాయకత్వం. తీమై செய்வார்க்கும் ஒரு ప్రాప్తి వేండావో, నువ్వు ఏదైనా మా విషయంలో చెయ్యాలి అనుకుంటే నీకు మాకు సంబంధం ఉండాలి కదా, సంబంధం ఉన్నవాళ్ళు కదా అలాంటి కార్యాలు చెయ్యాలి. తీమై செய்வார்க்கும் ஒரு ప్రాప్తి వేండావో, నువ్వు మా పోని నువ్వు తీమై செய்து శ్రీధర అన్నావు కదా, అలాంటి కార్యాలు చెయ్యాలన్నా స్వామి నీకు మాకు ఒక సంబంధం ఉండాలి కదా అంటున్నది ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ఏం చేశాడు ఇంతకీ? దూరంగా ఉన్నవాడు వీళ్ళ గోష్ఠిలో బలవంతంగా ప్రవేశించి వీళ్ళ క్రీడా పరికరాన్ని తీసుకుంటే, మా పరికరాన్ని మా ఆట బొమ్మని మాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవయ్యా అంటే, కాదు కాదు నేను మీ గోష్ఠిలోనే ఉంటాను అని ఈయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అది ఈ పాసురం. కుజగియంగల్ కుజమణం కొండు కోయిన్మై செய்து கண்மம் ஒன்னில்லை பழகியாம் இருப்போம் பரமே இத்திருவருள்கள் அழகியார் இவ்வுலகு மூன்றுக்கும் தேவிமை தகுவார் பலருளர் கஜகமேரே நம்பி உனக்கும் இளைதே கண்மமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.